ఏపీ ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్. ఎన్నికల ముందు ఒకలా, ఎన్నికల తర్వాత మరోలా మాట మార్చారని విమర్శించారు. బాబు కామెంట్స్ తోనే కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇష్యూలో మాట మార్చిందని ఆరోపించారు. బాబు మాటల గారడిని జనం గమనిస్తున్నారని చెప్పారు జగన్. 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలి, అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి అడిగిన ఆ పెద్ద మనిషి, ఆ రోజు ఎన్నికల్లో సభల్లో చెప్పిన ఈ పెద్ద మనిషి ఆ తర్వాత ప్రత్యేక హోదా అన్నది సంజీవిని కాదు అని ఆ తర్వాత ప్లేట్ మార్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయనే ఇది సంజీవిని కాదు అని అంటా ఉన్నాడు. ఆయనే అడగని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇది ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పి ఏకంగా బీజేపీ వాళ్ళు ఇవాళ ఇవ్వలేము అని చెప్పే పరిస్థితిలోకి వెళ్ళిపోయారనంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఎంతటి దారుణంగా కూడా ప్రజలను మోసం చేసే విషయంలో ఏ రకంగా ముందున్నాడు అన్నది కూడా అర్థమవుతుంది. మనం ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారిని కోరుతున్నా, 15 సంవత్సరాలు ఇవ్వండి. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీ రావాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది ప్రారంభమయ్యే లోపల ఆ స్టేటస్ పోతే మళ్లీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇవ్వమని చెప్పి వారిని కోరుతున్నా. అదే మరి కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేసి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇది ఒక సంజీవని కింద అన్నీ అయిపోతాయండి. ఏం వస్తాయండి? 2 వస్తాయి. ఆ 2లో ఏంటి? 1 ఈఏపీ, 2 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తగ్గించేశారు, 62 నుంచి 52% వచ్చింది. ఈఏపీ వచ్చే ముందు ఎంత వచ్చింది? ఎన్ని ప్రాజెక్ట్స్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది మళ్ళీ వాళ్ళు క్యాబినెట్ తీసి వాళ్ళు పాస్ చేయాలి. ఎన్నిసే వస్తాయి. నేను అడిగింది ఫస్ట్ నా డిమాండ్ స్పెషల్ స్టేటస్. వారు కాదు ఇంటి వేరే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు అనుకో, ఇంకా నీ బాధ ఏమన్నా ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే నీకు కాదన్నా కదా. కాదు కోడలు మొదలుపెట్టిన గంటారంటే అర్థం జరుగుతుంది. ఈ యొక్క స్పెషల్ స్టేటస్ తోనే మొత్తం అయిపోతుంది, స్వర్గం అయిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదు.